న్యూస్ తెలుగు రాష్ట్రాల్లో నేడు ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు ఎలక్షన్ జరగనుంది. ఆయా పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అధికారులు సూచించారు. ఓటర్లు తమ ఓటరు గుర్తింపు కార్డులను తీసుకొచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని పోలింగ్ కేంద్రాల్లోనూ ఏర్పాట్లు చేసింది. పోలింగ్ కేంద్రాల్లో సెక్యూరిటీ బృందాలు, ఎన్నికల అధికారులు, వాలంటీర్లను నియమించింది. ఓటర్లు సురక్షితంగా ఓటు వేయడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంది. తెలంగాణలో ఉమ్మడి కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ ఉపాధ్యాయ గ్రాడ్యుయేట్ 2 ఎమ్మెల్సీ స్థానాలు, అలాగే నల్గొండ, వరంగల్, ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. కరీంనగర్లో 2 ఎమ్మెల్సీ స్థానాలకు మొత్తం 56 మంది అభ్యర్థులు పోటీ పడుతుండగా ఇందులో 15 మంది ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి, 19 మంది నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి పోటీ చేస్తున్నారు. ఇక ఏపీ విషయానికి వస్తే గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఈ 2 పట్టభద్రుల నియోజకవర్గాల్లో 60 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. 939 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం 6,62,100 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ నేపథ్యంలో ప్రతి పోలింగ్ స్టేషన్లో వెబ్ కాస్టింగ్ అమలు చేస్తున్నామని ఎన్నికల ప్రధాన అధికారి తెలిపారు. రైట్, కరీంనగర్లో ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు జరిగాయి? కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, కరీంనగర్లో పరిస్థితి ఏ విధంగా ఉంది? రాధిక, పట్టభద్రుల మరియు ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ పోలింగ్ అయితే కొద్ది నిమిషాల క్రితమే ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఉమ్మడి 4 జిల్లాల పరిధి లోపల జరుగుతున్నటువంటి పట్టభద్రులు, తర్వాత ఎమ్మెల్సీ ఈ 2 స్థానాలకు కూడా ఇటు పెద్ద ఎత్తున కూడా నామినేషన్లు దాఖలైనటువంటి నేపథ్యం లోపల ఈసారి ఆ పోటీ ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది అయితే ఆతృతంగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. దాదాపుగా ఇటు ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ ఈ స్థానాలకు వచ్చేసరికి అయితే 4 జిల్లాల పరిధి లోపల 3,55,159 మంది పట్టభద్రులు ఓటర్లు తమ ఓటు హక్కు అయితే ఇటు నమోదు చేసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా ఉపాధ్యాయులకు వచ్చేసరికి 27,088 మంది ఈ ఓటు హక్కు నమోదు చేసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే 4 జిల్లాల పరిధి లోపల ఇప్పటికే అధికారులు 499 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా టీచర్ స్థానానికి 274 స్థానాల లోపల ఇటు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఎమ్మెల్సీ పోరు జరుగుతున్నటువంటి నేపథ్యం లోపల గతం లోపల ఎప్పుడూ లేని విధంగా అయితే ఈసారి చాలా ఇటు కాంగ్రెస్, బీజేపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి అయితే చాలా ఇంట్రెస్ట్ చూపినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే గతం లోపల ఎప్పుడు కూడా ఇటు పట్టభద్రుల ఎమ్మెల్సీకి క్యాంపెయినింగ్ అనేటువంటిది ఉండదు, పట్టభద్రుల ఓటర్లు మాత్రమే నమోదు చేసినటువంటి పరిస్థితి ఉంటుంది. ఈసారి పెద్ద ఎత్తున కూడా పోటీ చేసే అభ్యర్థులు పెద్ద ఎత్తున కూడా పట్టభద్రుల ఓటు హక్కు నమోదు చేసేటువంటి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇటు ముఖ్యంగా ఈ ఎన్నికలకు బీఆర్ఎస్ దూరంగా ఉండడంతో అయితే ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీ, మరో ఇండిపెండెంట్ అభ్యర్థి ముఖ్యంగా 3 మధ్యలోనే ట్రయాంగిల్ పోటీ నెలకొనేటువంటి అవకాశంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇటు ఉపాధ్యాయుల ఎన్నికల విషయానికి వస్తే మాత్రము ఇటు బీజేపీ తర్వాత ఉపాధ్యాయ సంఘాలు అన్నీ కూడా ఇటు పోటీ పడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉపాధ్యాయ ఇటు ఏదైతే ఎమ్మెల్సీ ఎన్నిక కోసము ఈ కాంగ్రెస్ పార్టీ తర్వాత బీఆర్ఎస్ పార్టీ 2 కూడా దూరంగా ఉన్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా పట్టభద్రుల ఎన్నికలకు వచ్చేసరికి మాత్రము ఇక్కడ చాలా
ఇంట్రెస్టింగ్ అయినటువంటి అంశాలు నెలకొన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను ఎట్టి పరిస్థితుల్లో గెలవాలని చెప్పి అయితే ఈసారి కాంగ్రెస్ పార్టీ తర్వాత బీజేపీ పార్టీ చాలా సీరియస్గా తీసుకున్నాయి. ఎందుకంటే ముఖ్యమంత్రి కూడా ఇక్కడికి రేవంత్ రెడ్డి కూడా ఉమ్మడి 4 జిల్లాల పరిధి లోపల ఒకే రోజు 3 బహిరంగ సభల లోపల పాల్గొనడం కూడా జరిగింది. అదేవిధంగా బీజేపీ పార్టీ కూడా ఇటు నామినేషన్ కార్యక్రమానికి పెద్ద ఎత్తున కూడా మొత్తం అంటే 4 జిల్లాల పరిధి లోపల ఉన్నటువంటి ఎంపీలు తర్వాత ఎమ్మెల్యేలు కూడా మొత్తం కూడా ప్రచారం లోపల పాల్గొనడం జరిగింది. మొత్తం కూడా అంటే ఇప్పుడు ఈ పోరు నేపథ్యం లోపల ఇటు కేంద్ర మంత్రి బండి సంజయ్ కరీంనగర్ కేంద్రంగా మొత్తము ఇప్పుడు బీజేపీకి సంబంధించినటువంటి వ్యవహారాలన్నింటినీ కూడా చూసుకోవడం జరిగింది. ఇక్కడ బండి సంజయ్తో పాటుగా ఇటు నిజామాబాద్ లోపల అరవింద్, తర్వాత మెదక్ లోపల రఘునందన్ రావు, తర్వాత ఆదిలాబాద్ లోపల మరో ఎంపీ, మొత్తం 4 ఎంపీలు ఉండడంతో అయితే ఇటు బీజేపీ కూడా ఎట్టి పరిస్థితి లోపల ఇక్కడ ఏదైతే ఎమ్మెల్సీ ఎన్నిక లోపల పట్టు సాధించేందుకు అయితే ఇటు మొత్తం తమ శక్తియుక్తులను ప్రయోగించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా కాంగ్రెస్ విషయానికి వస్తే మాత్రం ఇక్కడ ఉమ్మడి జిల్లాకు చెందినటువంటి మంత్రులు పొన్నం ప్రభాకర్ తర్వాత శ్రీధర్ బాబు మొత్తం కూడా ఈ వ్యవహారాలన్నింటినీ కూడా తామే అన్నట్టుగా మొత్తం కూడా చూసుకోవడం జరిగింది. 4 జిల్లాల పరిధి లోపల ఓటర్లను ప్రసన్నం చేసుకునేటువంటి దిశ లోపల మొత్తం కూడా ఎమ్మెల్యేల పైన ఎప్పుడు కూడా దిశానిర్దేశం చేస్తూ కూడా ఇటు ప్రజాక్షేత్రం లోపల ఉండేలాగా చేయడం కూడా జరిగింది. ముఖ్యానికైతే ఇటు పట్టభద్రులు దాదాపుగా 3,58,000 మంది ఉన్నా కానీ ఎంతమంది తమ ఓటు హక్కు వినియోగిస్తారు అనేటువంటిది అయితే ఇప్పుడు ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇటు ఏదైతే ఎమ్మెల్సీ ఓటింగ్ నమోదు లోపల ఇటు ప్రధాన పార్టీలు ఏవైతే అప్పుడు ఇటు కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్నటువంటి నరేందర్ రెడ్డి తర్వాత ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఉన్నటువంటి హరికృష్ణ ఓటర్ నమోదు లోపల పెద్ద ఎత్తున కూడా పాల్గొనడం కూడా జరిగింది. ఈ ఓటర్లను తమ వైపుకు మళ్లించుకుంటారా అనేటువంటిది అయితే ఆసక్తికరంగా నెలకొన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. గతం లోపల ఎప్పుడు లేని విధంగా అయితే ఇక్కడ 4 జిల్లాల పరిధి లోపల ఎమ్మెల్సీ పోటీలు ఇప్పుడు రసవత్తరంగా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. కొద్దిసేపటి క్రితమే 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతున్నటువంటి నేపథ్యం లోపల పట్టభద్రులు మరియు ఉపాధ్యాయుల ఓటర్లను అయితే పోలింగ్ కేంద్రానికి తీసుకొచ్చడం లోపల మరి ప్రధాన పార్టీలు సక్సెస్ అవుతాయి. ఎందుకంటే ఎప్పుడు కూడా ఎమ్మెల్సీ ఎన్నికల లోపల 50% పైన ఎప్పుడు కూడా పోలింగ్ నమోదైనటువంటి అవకాశం ఉండదు. మరి ఈసారి పట్టభద్రులు పోలింగ్ కేంద్రానికి తీసుకురావడం లోపల ప్రధాన పార్టీలు సక్సెస్ అవుతాయా లేదా అనేటువంటిది ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే ఈ ఎమ్మెల్సీ ఎన్నికలను ఇటు ఏదైతే పట్టభద్రుల ఎన్నికలను ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఇద్దరు కూడా సీరియస్గా తీసుకున్నారు. వీరితో పాటుగా మరో ఇండిపెండెంట్ అభ్యర్థి హరికృష్ణ మధ్య ముగ్గురి మధ్యలో ట్రయాంగిల్ పోరు నెలకొనేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇటు ఉపాధ్యాయుల విషయానికి వస్తే ఇటు ఉపాధ్యాయులను కూడా పట్టభద్రు ఎన్నికల లోపల పాల్గొనేలాగా చేయాలని చెప్పి అనుకున్నటువంటి నేపథ్యం లోపల మరి ఇప్పుడు పోలింగ్ శాతం ఎంత నమోదవుతుంది అనేటువంటిది అయితే ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. రాధిక, థ్యాంక్ యూ శ్రీనివాస్.